చెప్పినాడు. తన మంచి చెడుదనే చెప్పినాడు. తనతో ఇంటికి తీసుకుపోయి భోజనం చేయడానికి విడిచిన వాడు కాదు. భద్రమాత వెంటనే తలపెట్టుట భావేమో కాదని చింతమని చక్కగా ఇంటికి వచ్చింది. ఎలాగైనా సరే ఎంత కష్టమైనా పర్వాలేదు, మీరెన్ని బాధపడినా నాకు బాధలేదు. కానీ ఒక్కసారి ఆయన్ని మా ఇంటికి ఆ వివరములు నన్ను అడగవలను. నా నీతికి భంగం రాలను మాత్రమే నమ్ముడు. చింతమని అతనిని ఇచ్చటికి రప్పించటమనేను నాన్న. నేను గానము చేసేదను, నీవు పాట పాడము చేశాను.